హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తిరుపతి నుంచొచ్చిన మర్నాడు పొద్దుటండి వీడియో వచ్చేసి, ఇంకా ఆ రోజునైతే దీపారాధన అయితే చేసేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇంకా మొత్తం నీరసంగా ఉంది కదా! ఒక వారం రోజుల వరకు ఇంక పనది కూడా చేసుకునే పరిస్థితుల్లో లేము కదా! ఫుల్‌గా రెస్ట్ అయితే తీసుకుందాం అనుకున్నాం. కాకపోతే ఈలోపే మా ఆయన ఏం చేశారంటే, మళ్ళీ పచ్చడి లేట్ అయిపోతుందనేసి మామిడికాయలైతే తీసుకొని వచ్చేసారనమాట. ఇంకా మామిడికాయలన్నీ కూడా శుభ్రంగా కోసి మళ్ళీ ముక్కలన్నీ కూడా ఎండలో అయితే ఏసి ఆరబెట్టాము. ఇంక ఈ సంవత్సరం అయితే పచ్చడైతే లేట్ అయిపోయిందండి. ప్రతి సంవత్సరం కూడా త్వరగానే పట్టుకునేవాళ్ళం. అసలు ఇప్పటికే కాయ గట్టిగా ఉన్నా కానీ కలర్ అయితే మారిపోయింది చూసారు కదండీ! ఇంకా ఉండే కొలదైతే మళ్ళీ బాగోవనేసి ఇంకా పట్టేసుకుందాం కదా! అనేసి ఇంక తెచ్చేసారనమాట. అసల ప్రయాణం చేసి ఉండడం వల్ల ఇంకా నీరసంగా ఉందంటే మళ్ళీ దానికి తగ్గట్టు ఈ పనండి. ఇంకా ముక్కలన్నీ కోసేసి మొత్తం కలుపుదాం కదా! అనేసి ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ మెంతులొచ్చేసి ఎర్రగా అయితే వేపేసి పెట్టాను. ఈలోపే కరెంట్ పోయిందనమాట. మళ్ళీ కరెంటొచ్చేదాకా ఇంట్లో పనైతే చేసుకొని ఇంక పచ్చడి కలుపుకోవడం అయితే మొదలుపెట్టాను. మేమొచ్చేసి ప్రతి సంవత్సరం కూడా ఉల్లావకాయ అలాగే ఆవకాయ అయితే పట్టుకుంటామండి. ప్రతి సంవత్సరం అసలు పచ్చళ్ళైతే మానేదే లేదు. ఇంకా మా ఆయనకేంటంటే పచ్చడి లేకపోతే ముద్ద దిగదన్నట్టనమాట. అంటే చల్లి క్యారేజీల్లోను అలాగే ఇంట్లో కూరున్నా సరే పచ్చళ్ళైతే వేసుకొని తింటారనమాట. మా ఇంట్లో అందరికీ కూడా ఇష్టమేనండి పచ్చడి. నాకైతే ఎక్కువగా ఆవకాయ పచ్చడైతే ఇష్టము. మా ఆయనకొచ్చేసి ఉల్లావకాయ ఇష్టమనమాట. ఇంక అందుకనేసి ఈసారొచ్చేసి 2 కొంచాల ముక్కలైతే పడుతున్నామండి ఉల్లావకాయ. ఇంకా ఆవకాయ కూడా చూద్దాము ఈరోజైతే కుదరలేదనమాట. మామిడికాయలైతే లేవంట ఆవకాయ కాయలు. సో, అందుకనేసి ఇంక తీసుకురాలేదు. దానికి దీనికి ఒక 2 రోజులు గ్యాప్ ఇచ్చి అయితే తీసుకుందాం కదా! అనేసి ఆగారు. ఇంకా ఫస్ట్ ఇదైతే కలిపేద్దాం గదా! అనేసి ఇంక ఈ పచ్చడైతే పట్టేసుకుంటున్నాము. ఈ పచ్చడి పట్టుకుని ఒక 2 రోజులు ఆగి అప్పుడు ఆవకాయ అయితే పడతానండి. ఇక్కడొచ్చేసి ముక్కలన్నీ కూడా కొలుచుకున్నానండి ఆరిపోయిన తర్వాత. ముక్కలైతే 2 కొంచాలైతే వచ్చినియనమాట. ఇంక 2 కొంచాలకైతే కొలత ప్రకారం అయితే ఏసి కలుపుకున్నాను. కుంచుడు ముక్కలకి 2 తవల కారమండి. ఇంకిక్కడ 2 కొంచాలున్నాయి కాబట్టి 4 తవల కారమయితే వేశాను. ఇంక ఈ కారం వచ్చేసి నేను ఇంట్లో ఆడించుకున్నదే. లాస్ట్ వీడియోలోను కూడా చెప్పాను కదా! ఇంకా ఆడించుకున్న కారం కాబట్టి మేము కారం ఎక్కువ తింటామండి. ఇంక అందుకనేసి 4 తవలైతే వేసేసుకున్నాము. అలాగే ఎల్లుల్లిపాయలు, మెంతిపిండి, ఆవపిండి, మెంతులు ఒక గుప్పుడైతే సరిపోతాయండి. ఇంక ఎల్లుల్లిపాయలు మన ఇష్టమనమాట. మనం ఎక్కువ కావాలితే ఎక్కువ వేసుకోవచ్చు. తక్కువ కావాలితే తక్కువ. ఇంక ఎల్లుల్లిపాయల పొట్టయితే తీసేసి కొద్దిగా కచ్చాపిచ్చాగా అయితే దంచేసాననమాట. ఎందుకంటే ఎల్లుల్లి ఫ్లేవర్ అంతా కూడా పచ్చడికి పడతదనేసి. ఇంకిక్కడ మెంతిపిండొచ్చేసి పావులో సగమండి సాల్ట్ అంటాము. సాల్ట్‌కి కొద్దిగా ఒక గుప్పుడు తక్కువ అలా తీసుకున్నాను. మెంతిపిండి ఎంతైతే తీసుకున్నానో ఆవపిండి కూడా సేమ్ అలానే తీసుకున్నాననమాట. ఇంకా అవన్నీ కూడా ఏసేసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇక్కడ నేను కలిపేటప్పుడు ఏంటంటే గిన్నె అయితే సరిపోలేదండి. అందుకనేసి సగం అయితే వేరే దాంట్లో తీసేసి కలుపుతున్నాను. ఇవన్నీ కలిపిన తర్వాత మళ్ళీ ఆ ముక్కలన్నీ కూడా ఇందులో ఏసి కలిపాను. ఉప్పొచ్చేసి నేనైతే కల్లుప్పయితే దంచి వేసేదాన్నండి ఇంతకుముందు. ఇంక ఇప్పుడంత ఓపిక లేక ప్యాకెట్ అయితే తెప్పిచ్చేసుకున్నాము. ఇంక ప్యాకెట్ ఉప్పయితే బాగా ఉప్పుగుంటదనేసి 2 తవలు ఉప్పేసాననమాట కొంచెం ముక్కలకిని. తక్కువైనా పర్లేదు కానీ మళ్ళీ ఉప్పు ఎక్కువైందనుకోండి పచ్చడంతా పాడైపోయిద్దనేసి. పచ్చడంటే ఏదైనా సరే ఉప్పుడు పట్టుకున్న వాటిలికిని మన చిన్నతనంలో తినే వాటిలికి చాలా వేరనమాట. అప్పుడేంటంటే ప్రతీదీ కూడా రోట్లో వేసే దంచేవారు. ఇప్పుడు అదంతా ఏం లేదండి. ఇప్పుడు మిక్సీలు ఇవన్నీ లేదా బయట కొనుక్కునే విధానం ఎక్కువైపోయింది. అప్పట్లో అసలు పచ్చడి సీజన్ అంటే ఎవరికీ ఖాళీ ఉండేది కాదండి. ఆవాలు, ఉప్పులు, అలాగే కారాలు ఇవన్నీ కూడా రోట్లో ఏసి రోకలతో దంచుకునేవారు. అప్పట్లో ఏంటంటే ఇప్పుడు మా ఇంట్లో పని అయిపోయిన తర్వాత మేమొచ్చి మీకు సాయం చేయడం, మీ ఇంట్లో పని అయిన తర్వాత మీరొచ్చి మాకు సాయం చేయడం అన్నట్టు ఉండేది. ఇప్పుడు అసలు ఎవరింట్లో ఏం చేసుకున్నది ఎవరికీ ఏమీ తెలియకుండా అయిపోయింది. ఇంక పచ్చడి కలిపే రోజునైతే సరదాగా ఉండేదనమాట. ఇంకా పచ్చడి కలిపే గిన్నె చుట్టూరు కూర్చొని ఉండేవాళ్ళం. ఇంక పచ్చడి కలిపేసిన తర్వాత లాస్ట్‌లో అమ్మ అయితే అన్నం వేసి తినిపించేది. ఆ అన్నం కోసమయితే ఇంక గిన్నె దగ్గర నుంచి అసలు కదిలే వాళ్ళమే కాదు. అసలు అప్పుడు ఆవకాయ రుచికి, ఇప్పుడు ఆవకాయ రుచికి చాలా తేడా ఉందండి. అప్పుడన్నీ కూడా దంచి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉండేది. ఇప్పుడన్నీ కూడా అంటే మిక్సీ పట్టడం వల్లో, లేదా కొనుక్కొనొచ్చి వేయడం వల్లో కొంచెం టేస్ట్ అయితే డిఫరెంట్ అయితే వస్తుంది కదా! అందులోను ఏంటంటే మనం ఎన్నేసి కలిపినా కానీ చేతి రుచి కూడా ఉంటదంటండి. సో, అది కూడా అందులోనూ అమ్మమ్మ వాళ్ళ కాలం టైంలో వాళ్ళు కలిపిన
విధానం అన్నది వేరన్నమాట. ఇప్పుడేంటంటే ఏదో జస్ట్ అలా పట్టుకోవాలన్నందుకో, లేదా ఏదో పట్టుకున్నాంలే అన్నందుకు ఏదో పట్టుకుంటున్నాం పచ్చళ్ళు. అప్పుడు అలా కాదండి. అంటే అప్పుడు ఉమ్మడి కుటుంబాల వల్ల ఏంటంటే, మనం ఇప్పుడు కొద్ది కొద్దిగా పెట్టుకోవడానికే పనెక్కువనుకుంటున్నాం. అప్పుడు అలా కాదనమాట. ఒక్కొక్కరు 4 కొంచాలంటే పెద్ద పెద్ద జాడీలతో పట్టుకునేవాళ్ళం. మా అమ్మమ్మ అయితే మొత్తం 3 జాడీలు పచ్చడి పట్టినట్టు పట్టేది. అది ఆవకాయ పచ్చడే ఎక్కువండి. ఇంకో పచ్చడొచ్చేసి కోరు పచ్చడని పట్టేవారు. అదేమీ ఎక్కువగా కాదండి. జస్ట్ ఒక 50 కాయలని అలా పట్టేవాళ్ళంతే. ఎక్కువగా మాకు తెలిసినంత వరకు మేము చిన్నప్పటి నుంచి కూడా ఆవకాయ పచ్చడి తినే పెరిగామనమాట. అదే అలవాటండి. ఇప్పటికి కూడా అసలు ఆవకాయ పచ్చడంటే పిచ్చనమాట. డైలీ ఏసినా సరే తినేస్తాను ఇంక ఆవకాయ పచ్చడితోని. ఈ పచ్చడి సీజన్‌లో ఏంటంటే అప్పుడు మాకు హాఫ్ డేస్ వచ్చేవన్నమాట. ఒంటిపూట బడులండి. ఇంకా ఆ టైంలో ఏంటంటే ఇంక స్కూల్ నుంచి రాగానే అమ్మ వాళ్ళు పని చేసుకుంటుంటే మేము దంచుతామనేసి ఇంకా రోకళ్ళైతే ఇచ్చుకొని వాళ్ళ పని చెడగొట్టేవాళ్ళమనమాట. ఇంకా మాకిచ్చినంత సేపు ఇచ్చేవాళ్ళు. ఇంక తర్వాత వాళ్ళకి పని అవ్వదనేసి ఇంకా తీసేసుకునేవాళ్ళు. ఆ టైం అంతా అదంతా వేరన్నమాట. ఇంకా ఆ రోజులు మళ్ళీ రమ్మన్నా రావు. అన్ని జ్ఞాపకాల వరకే. ఇంక ఈ పచ్చడైతే కలిపేసానండి. మళ్ళీ మూడో రోజునైతే తిరగకలపాలంటాం కదా! సో, అప్పుడు తిరగకలిపిన వీడియో అన్నమాట ఇది. ఇంకా మూడో రోజునైతే తిరగకలిపేసి ఇంకా పచ్చడైతే పక్కకైతే పెట్టేసుకున్నాము. ఇంకా ఆవకాయ పచ్చడైతే పట్టాలని చెప్పాను కదా! ఇంకా ఆవకాయ ముక్కలైతే కొట్టిపిచ్చుకొని వచ్చారనమాట. ఇంకా నేనేమో బట్టలన్నీ కూడా ఉతుక్కుంటున్నాను. ఇంక ఇక్కడ చెల్లి, మా ఆయనేమో ఇంక తుడిచేసి ఇలా గాలికైతే ఆరపెడుతున్నారనమాట ముక్కలన్నీ. ఇంక గాలికి ఆరపెట్టేలోపు నేను బట్టలన్నీ ఉతుకుని వచ్చేలోపు మళ్ళీ ఇల్లంతా కూడా చిందరవందర అయిపోయింది. ఇంక మళ్ళీ ఇవన్నీ కూడా వచ్చి లోపల శుభ్రం చేసుకొని, ఇవన్నీ చేసేసరికేమో బయటైతే వాతావరణం మారిపోయింది ఒకసారి సడన్‌గా. ఇంకా ఆవాలైతే ఎండలో పెడదాం కదా! ఆవపిండికైతే అనుకున్నాను. ఇంకా ఎండైతే లేదు. ఇంకా అలానే మిక్సీ అయితే పట్టేసానండి ఆవపిండి. ఇంకా ఆవకాయ పచ్చడి కూడా 2 కొంచాల ముక్కలేనండి. ఎప్పుడొచ్చినా సరే ఆవకాయ పచ్చడేమో 2 కొంచాలు పట్టుకునేవాళ్ళం. ఉల్లి ఆవకాయ అయితే కొంచెం ముక్కలకే పట్టుకునేవాళ్ళం. ఇంక ఈసారి వచ్చేసి అవి కూడా 2 కొంచాలే పట్టాను కదా! ఉల్లాకాయ కూడా. ఇంకా ఆవకాయ కూడా 2 కొంచాలేనండి. ఇంక ఇక్కడ పచ్చడికి కావాల్సినవన్నీ కూడా రెడీగా పెట్టేసుకొని ఇంక పచ్చడైతే కలపడం మొదలుపెట్టాను. ఇంకా ఆ పచ్చడికి ఎలా అయితే కొలతో ఇంకా సేమ్ అనమాట. ఇంకా ఈ పచ్చడికి కూడా అలాగే కొలిచయితే వేసేసాను. కాకపోతే ఏంటంటే ఈ పచ్చడికి కొద్దిగా కారం అయితే తక్కువైందండి. ఇంకా మూడో రోజునైతే కలిపేటప్పుడైతే బయట నుంచయితే తీసుకొద్దాం కదా అనుకున్నాము. ఇక్కడేంటంటే మిల్లులు వాడతారు కదండీ కారం. ఆ మిల్లు దగ్గరైతే అమ్ముతారనమాట పచ్చడి కారం. ఇంకా మళ్ళీ కలిపేటప్పుడైతే తీసుకొచ్చేద్దాం కదా అనేసి ఇంక మామూలుగా అయితే కలిపేసాను. నాకు ఈ ఎండాకాలం వచ్చిందంటే ఈ పచ్చళ్ళు పట్టుకొని, కారం ఆడించుకొని, ఇవన్నీ చేసుకునేంత వరకు కంగారనమాట. ఏంటంటే అన్నిట్లికన్నీ ఒబ్బిడైపోయి అన్నీ ఇంట్లోకి తెచ్చిపెట్టుకున్నామంటే ఏ గొడవ ఉండదండి. అంటే వర్షాకాలంలో ఏముందంటే పనులుండవనమాట. పనులు లేనప్పుడు ఏంటంటే కొంచెం ఇబ్బందిగా ఉంటది ఇంట్లోకి. ముందుగానే ఇవన్నీ కూడా చేసుకొని పెట్టుకున్నామంటే వర్షాలు ఎంత గట్టిగా వచ్చినా సరే మనం ఇంట్లో నుంచి బయటికెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదు. పనులు లేకపోయినా పెద్దగా ఇబ్బందయితే అనిపించదు. ఈ పచ్చడైతే కలిపేసానంటే ఇంకా పచ్చడి పనైతే పూర్తయిపోయినట్టేనండి. ఇంకా పచ్చడి గొడవైతే ఏమీ లేదు. ఇప్పుడేంటంటే మెయిను ఇంట్లోకి కిరాణా సరుకులైతే తెచ్చుకోవాలండి. కిరాణా సామాను అయితే తెచ్చుకొని చాలా రోజులవుతుంది. అంటే ఎళ్ళినప్పుడు ప్రతిసారి కొంచెం కొంచెం వరకే తెచ్చుకుంటున్నాను. 3 నెలలకి, 2 నెలలకి సరిపడా తెచ్చుకోవట్లేదు. ఇంతకుముందేంటంటే 2 నెలలకి, 3 నెలలకి తెచ్చేసుకునేవాళ్ళం. గొడవ ఉండేది కాదనమాట. ఇప్పుడేంటంటే వచ్చేది వర్షాకాలం కదండీ! ఇప్పుడు అన్నీ కూడా ఇంటి నిండా ఉంటేనే బెటర్ అనమాట. పనులు లేని టైం అన్నమాట ఇంకా. ఉంటే జస్ట్ గట్టిగా ఒక నెల అలా ఉంటాయేమో ఇప్పుడు పొలం పనులు. మళ్ళీ ఇంక నెల అయిందంటే ఇంక పనులుండవండి. వర్షాకాలం కాబట్టి. అన్నీ ఇంట్లో తెచ్చి పెట్టుకున్నామంటే పద్దాక కూడా మనం షాప్‌కెళ్ళాల్సిన అవసరం ఉండదు. కనీసం ఒక రోజు, 2 రోజులు పనులకెళ్ళినా సరే డబ్బులైతే కనిపిస్తాయి. ఇంక పద్దాక షాప్‌కెళ్ళామంటే ఇంకా చేసిన డబ్బులేమి కనిపించవు. ఇంక ఇక్కడొచ్చేసి మూడో రోజున పచ్చడైతే కలిపేసానండి. కారం అయితే కొంచెం తక్కువొచ్చిందని చెప్పాను కదా! ఇంకా మా ఊర్లో మిల్లయితే ఉన్నది. ఇంక అక్కడి నుంచయితే పచ్చడి కారం అయితే ఒక అర కేజీ కారం అయితే తెప్పించాను. తెప్పించేసి ఇంకా పచ్చడైతే మూడో రోజున కలిపేసి కొంచెం పచ్చడైతే ఒక డబ్బాలోకైతే తీసి పెట్టుకున్నామనమాట. అంటే ఈలోపు అయితే వేసుకుంటా ఉంటాం కదా అనేసి. ఇంకా మిగతా పచ్చడంతా కూడా ఏంటంటే ఇలాగా ఒక పేపరు అలాగే ఒక క్లాత్ అయితే వేసి గాలయితే తగలకుండా గట్టిగా మూత పెట్టేసి ఇలా కడుతున్నాననమాట. ఇలా కట్టడం వల్ల ఏంటంటే పచ్చడైతే త్వరగా పాడవదండి. అలాగే కాళ్ళు, చీపుర్లు తగలకుండా చూసుకోవాలనమాట. ఇప్పుడు దీన్నైతే గోడ బీరువాలో అయితే పెట్టేస్తాను. ఇంక దీని అవసరం అయితే ఏం లేదండి. తీసుకునేటప్పుడే మనం దీంతో పనన్నమాట.
ఈ వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా సపోర్ట్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో నాకు మీ కామెంట్ ద్వారా తెలియజేయండి. ఉంటానండి. మరో వీడియోలో కలుద్దాం. బాయ్.